మ్యాథమెటిక్స్ లో మనం రియల్ అనాలిసిస్ చెప్పుకుంటున్నాం. రియల్ అనాలిసిస్ లో యూనిట్ 1 ఫస్ట్ చాప్టర్ ఏం చెప్పుకున్నాం అంటే సీక్వెన్స్. ఇప్పుడు వరకు కొన్ని థియరమ్స్ కొన్ని ప్రాబ్లమ్స్ చేసాం. ఈరోజు చాలా ఇంపార్టెంట్ థియరం మనం డిస్కస్ చేస్తాం. థియరం ఏంటంటే కోసీ ఫస్ట్ మీన్ వాల్యూమ్ థియరం ఆఫ్ ఏ సీక్వెన్స్. ఈ స్టేట్ అండ్ ప్రూవ్ కోసీ ఫస్ట్ మీన్ వాల్యూమ్ థియరం అని అడుగుతాడు మనకి. స్టేట్ అండ్ ప్రూవ్ కోసీ ఫస్ట్ థియరం అని అడుగుతున్నప్పుడు మనం స్టేట్మెంట్ ఏంటి రాయాలంటే ఇఫ్ లిమిట్ n tends to infinity sn equal to l then లిమిట్ n tends to infinity s1 plus s2 plus so on plus sn by n equal to l అని చెప్పాలి. మనకి ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ ఎలా వస్తుందంటే స్టేట్ అండ్ ప్రూవ్ కోసీ ఫస్ట్ థియరం ఫర్ సీక్వెన్సెస్ అని వస్తుంది. అలా వచ్చినప్పుడు మనం స్టేట్మెంట్ కూడా మనమే రాసుకోవాలి. స్టేట్మెంట్ ఏంటి మనకి లిమిట్ n tends to infinity sn equal to l then లిమిట్ n tends to infinity s1 plus s2 plus so on plus sn by n equal to l అన్నది స్టేట్మెంట్. లేదా ఒక్కొక్కసారి డైరెక్ట్ గా స్టేట్మెంట్ కూడా ఇచ్చినప్పుడు మనం రాస్తాం. మనం ఫస్ట్ ఇఫ్ కండిషన్ లో ఏం తీసుకున్నాం అంటే లెట్ లిమిట్ n tends to infinity sn equal to l అని తీసుకున్నాం. లిమిట్ n tends to infinity sn equal to l అంటే అర్థం ఏంటి? సెట్ sn is convergence to l అని. సెట్ sn is convergence to l అంటే ఏమవుతుంది? డెఫినిషన్ ఏంటి? డెఫినిషన్ ఆఫ్ సీక్వెన్స్ కన్వర్జెన్స్ ఈక్వేషన్ నుండి మనం ఈ డెఫినిషన్ అన్నది మనకు తెలుసు. డెఫినిషన్ ఆఫ్ కన్వర్జెన్స్ ఈక్వేషన్ ది డెఫినిషన్ ఏంటి? ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m belongs to z plus such that మాడ్యులస్ ఆఫ్ sn minus l less than epsilon. ఇది దాన్ని మనం ఎలా రాస్తాం అంటే సింపుల్ గా లిమిట్ n tends to infinity sn equal to l గివెన్ కండిషన్ తీసుకున్నాం. ఇక్కడ ఒక డిఫైన్ చేస్తాం. ఇది మనం గుర్తుంచుకోవాలి. డిఫైన్ ఏ సీక్వెన్స్ tn అన్నది ఒక సీక్వెన్స్ తీసుకుంటున్నాం యాజ్ tn ఈక్వల్ టు sn మైనస్ l ఫర్ ఆల్ n belongs to అన్నది మనం డిఫైన్ చేసుకున్నాం. ఇప్పుడు బోత్ సైడ్ దీనికి లిమిట్ తీసుకున్నాం అనుకోండి. ఎంత అవుతుంది? లిమిట్ n tends to infinity tn ఈక్వల్ టు లిమిట్ n tends to infinity sn మైనస్ l. ఇప్పుడు ఈ లిమిట్ మనం సపరేట్ చేస్తాం. లిమిట్ n tends to infinity sn మైనస్ లిమిట్ n tends to infinity l అని. లిమిట్ n tends to infinity sn అంటే మనం ఎంత తీసుకున్నాం అంటే l కదా. ఇది లిమిట్ n tends to infinity l ఇది కాన్స్టెంట్ వాడికి ఏమవుతుందంటే l కి l వస్తుంది. ఇప్పుడు l మైనస్ l ఎంత అవుతుందంటే 0. అంటే ఫైనల్ గా మనకి ఏంటి వచ్చింది? లిమిట్ n tends to infinity tn ఈక్వల్ టు 0 అన్నది వచ్చింది. మనకి ఏంటి వచ్చింది? లిమిట్ n tends to infinity tn ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకు టూ కండిషన్స్ తెలుసు. ఏంటి? లిమిట్ n tends to infinity sn ఈక్వల్ టు l అని తెలుసు. లిమిట్ n tends to infinity tn ఈక్వల్ టు 0 అని తెలుసు. ఈ టూ కండిషన్స్ మనం యూజ్ చేసుకుంటున్నాం. మళ్ళీ లిమిట్ n tends to infinity tn ఈక్వల్ టు 0 అంటే దాని అర్థం ఏంటి? సీక్వెన్స్ tn is convergence to 0 అని. లిమిట్ n tends to infinity tn ఈక్వల్ టు 0 అంటే సీక్వెన్స్ tn is convergence to 0. సీక్వెన్స్ tn is convergence to 0 అంటే బై డెఫినిషన్ ఆఫ్ కన్వర్జెన్స్ సీక్వెన్స్ ని ఎలా రాస్తాం? ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m belongs to n such that మాడ్యులస్ ఆఫ్ tn మైనస్ 0. ఎందుకంటే tn 0 కన్వర్జెంట్ అవుతుంది కాబట్టి మనం ఏం రాస్తాం అంటే మాడ్యులస్ ఆఫ్ tn మైనస్ 0 లెస్ దెన్ ఎప్సిలాన్ బై 2 ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఈక్వల్ టు m అని రాస్తాం. ఇక్కడ tn మైనస్ 0 అంటే tn ఏ కదా అవుతుంది. అంటే ఏమవుతుంది? మాడ్యులస్ ఆఫ్ tn లెస్ దెన్ ఎప్సిలాన్ బై 2 ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m. ఇక్కడ వరకు ఏం తీసుకున్నాం? మనకి లిమిట్ n tends to infinity sn ఈక్వల్ టు l కండిషన్ తీసుకున్నాం. ఇక్కడ ఒక డిఫైన్ తీసుకున్నాం. tn ఈక్వల్ టు sn మైనస్ l డిఫైన్ తీసుకొని బోత్ సైడ్ లిమిట్ అప్లై చేసి లిమిట్ tn ఈక్వల్ టు 0 అని రాసాం. లిమిట్ tn ఈక్వల్ టు 0 అంటే అర్థం ఏంటి? సీక్వెన్స్ tn is convergence to 0 అని. సీక్వెన్స్ tn is convergence to 0 అంటే బై డెఫినిషన్ ఆఫ్ నుండి ఏం రాసుకోవచ్చు అంటే మాడ్యులస్ ఆఫ్ tn మైనస్ 0 లెస్ దెన్ ఎప్సిలాన్ బై 2 అని రాసుకోవచ్చు. tn మైనస్ 0 అంటే tn అవుతుంది అంటే మాడ్యులస్ ఆఫ్ tn లెస్ దెన్ ఎప్సిలాన్ బై 2 అని. ఇది అలా ఉంచుకోండి. ఈ కండిషన్ అన్నది ఎక్కడ యూజ్ చేస్తామో చెప్తాను. ఈ కండిషన్ అన్నది గుర్తుంచుకోండి. ఏంటి వచ్చింది? మాడ్యులస్ ఆఫ్ tn లెస్ దెన్ ఎప్సిలాన్ బై 2 ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఈక్వల్ టు m అన్నది వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనకి మళ్ళీ ఏం తెలుసు? సిన్స్ లిమిట్ n tends to infinity tn ఈక్వల్ టు 0 అని వచ్చింది కదా. లిమిట్ n tends to infinity tn ఈక్వల్ టు 0 అంటే అర్థం ఏంటి? సీక్వెన్స్ tn is convergence to 0 అంటే ఏమవుతుంది? ఫైనల్ గా సీక్వెన్స్ tn is కన్వర్జెంట్ అవుతుంది. దేనికి కన్వర్జెంట్ అవుతుంది అంటే 0 కన్వర్జెంట్ అవుతుంది. అంటే అర్థం ఏంటి? సీక్వెన్స్ tn is కన్వర్జెంట్. ముందు ఒక థియరం ఇంపార్టెంట్ థియరం చేసుకున్నాం కదా. ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఇస్ దీని అర్థం ఏంటి? ఇక్కడ రాశాను సీక్వెన్స్ tn is కన్వర్జెంట్ అని. కన్వర్జెంట్ అయితే బై ఓన్ థియరం నుండి ఏం తెలుసు అంటే ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఇస్ బౌండెడ్ అని తెలుసు. మనం ఆల్రెడీ థియరం చేసాం. ముందు వీడియోలో చెప్పుకున్నాం ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఇస్ బౌండెడ్ అని. అంటే ఇక్కడ
టీ అనే సీక్వెన్స్ కన్వర్జెంట్ అవుతుంది బడికి ఈ టీ అనే సీక్వెన్స్ అన్నది ఏమవుతుందంటే బౌండెడ్ అవుతుంది బై డెఫినేషన్. అంటే ఇప్పుడు ఏమవుతుంది ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ బౌండెడ్ అవుతుంది బడికి ఇక్కడ ఏం రాస్తున్నాం ఈ సీక్వెన్స్ టీ అన్నది కన్వర్జెంట్ అవుతుంది బడికి ఇది ఏమవుతుందంటే ఇక్కడ సీక్వెన్స్ టీ అన్నది బౌండెడ్ అవుతుంది. సీక్వెన్స్ టీ అనే ఇస్ బౌండెడ్. సీక్వెన్స్ టీ అన్నది బౌండెడ్ అయితే బై డెఫినిషన్ ఆఫ్ బౌండెడ్ సీక్వెన్స్ ని నేను రాసుకోవచ్చు. బౌండెడ్ అయితే దేర్ ఎగ్జిస్ట్ సమ్ k belongs to r plus such that modulus of tn minus tn less than k for all n belongs to n. ఇక్కడ ఆల్రెడీ బౌండెడ్ డెఫినిషన్ చెప్పాం. సెట్ Sn is bounded అయితే అక్కడ ఏమవుతుందంటే modulus of Sn less than k for all n belongs to n. ఇక్కడ tn బౌండెడ్ అయితే వాడికి ఏం రాస్తామంటే modulus of tn less than k for all n belongs to n అని రాస్తాం. ఇప్పుడు ఏం చెప్పాలి మనం now we prove that ఈ కండిషన్స్ అంతా దీన్ని ఇప్పుడు మనం ఓన్లీ ఇది ఉపయోగించుకొని ఇప్పుడు ఇదేం చెప్పాలి now we prove that limit n tends to infinity to s1 plus s2 plus so on plus sn by n equal to l అని చెప్పాలి. అది రాస్తున్నాం now we prove that limit n tends to infinity to s1 plus s2 plus so on plus sn by n equal to l అని చెప్పాలి. అంటే ఏమవుతుంది దీన్ని మనం ఇది చెప్పాలంటే ఏం చెప్తా ఉన్నది ఓకే ఫస్ట్ ఇక్కడ వరకు నోట్ చేసుకోండి. limit n tends to infinity to s1 plus s2 plus so on plus sn by n equal to l వరకు నోట్ చేసుకోండి. అది నోట్ చేసుకుంటే ఇప్పుడు మనం నెక్స్ట్ అన్నది ఏం చెప్పాలన్నది నేను చెప్తాను. ఇక్కడ వరకు ఫస్ట్ క్లియర్గా నోట్ చేసుకోండి. దానికోసం మీరు స్క్రీన్ షాట్ తీసుకొని నోట్ చేయండి. ఇప్పుడు మనం ఏం చెప్పాలని చెప్పాం now we prove that limit n tends to infinity to s1 plus s2 plus so on plus sn by n equal to l అని చెప్పాలి. చెప్పాలి అంటే ఇప్పుడు మనం ఇది తీసుకున్నాం. ఫస్ట్ మనం ఏం తీసుకున్నాం limit n tends to infinity to s1 plus s2 plus so on plus sn by n తీసుకున్నాం ఈక్వల్ టు l అని మనం చెప్పాలి. ఇందులో మనం ఆల్రెడీ ఫస్ట్ డిఫైన్ చేసుకున్నాం కదా థియరం స్టార్టింగ్ లో డిఫైన్ ఏం చేసుకున్నాం tn equal to sn minus l for all n belongs to n అని తీసుకున్నాం. tn equal to sn minus l అని తీసుకుంటే ఈ l ఇటువైపు వచ్చింది అనుకోండి ఏమవుతుంది sn equal to tn ఈ మైనస్ l ఇటువైపు వస్తే ప్లస్ l for all n belongs to n. ఇప్పుడు మనం ఇది కదా తీసుకున్నాం ఏంటి లిమిట్ n tends to infinity to s1 plus s2 plus so on sn by n అని లిమిట్ n tends to infinity to ఇందులో s1 అంటే ఎంత అవుతుంది t1 plus l అని s2 అంటే ఎంత అవుతుంది t2 plus l s3 అంటే ఎంత అవుతుంది అంటే t3 plus l అలా అప్ టు so on sn equal to ఎంత అవుతుంది అంటే tn plus l. అవి రాసాం s1 అంటే t1 plus l అని s2 అంటే t2 plus l అని so on sn అంటే ఎంత tn plus l హోల్ బై n అని రాసాం. లిమిట్ n tends to infinity to t1 plus t2 plus so on plus tn రాసాం. ఇక్కడ t1 దగ్గర ఒక l ఉంది t2 దగ్గర ఒక l ఉంది tn దగ్గర l ఉంది అంటే ఇక్కడ 1 2 3 so on n l ఎన్ని ఉన్నాయంటే n l ఉన్నాయి అన్నమాట. అంటే ఏమవుతుంది 2l యాడ్ చేసానుకో l plus l ఎంత అవుతుంది అంటే 2l కదా. అలాగే 3l's యాడ్ చేస్తే l 3l అవుతుంది. అలా l ఎన్నిసార్లు యాడ్ చేస్తున్నాం n టైమ్స్ యాడ్ చేస్తున్నాం బట్టి అది ఏమవుతుందంటే nl అవుతుంది. ఎందువల్ల nl వచ్చింది t1 దగ్గర ఒక l t2 దగ్గర ఒక l tn దగ్గర అలా l ఎన్ని ఉన్నాయంటే nl ఉన్నాయంటే అర్థం ఏమవుతుందంటే nl అని. ఇప్పుడు t1 plus t2 plus so on tn plus nl హోల్ బై n అని రాసాం. ఇప్పుడు లిమిట్ n tends to infinity to t1 plus t2 plus సెపరేట్ చేస్తున్నాం అన్నమాట t1 plus t2 plus so on tn హోల్ బై n ప్లస్ లిమిట్ n tends to infinity to nl by n అని రాసాం. ఇప్పుడు లిమిట్ n tends to infinity to t1 plus t2 plus so on plus tn by n ఇది n క్యాన్సిల్ అయితే లిమిట్ n tends to infinity to l అంటే కాన్స్టెంట్ కదా లిమిట్ n tends to infinity to l అంటే ఎంత అవుతుంది l. దాని ఈక్వేషన్ 1 కి అలా తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చెప్పాలి ఇంతకీ లిమిట్ n tends to infinity to s1 plus s2 plus so on plus sn by n equal to l కదా. ఇది కదా మనం చెప్పాల్సింది ఏంటి లిమిట్ n tends to infinity to s1 plus s2 plus so on plus sn by n equal to l అని చెప్పాలి. ఇప్పుడు ఇదంతా దేనికి వచ్చి ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అయిందండి ఇప్పుడు లిమిట్ n tends to infinity to s1 plus s2 plus so on plus sn by n వాల్యూ అంతా దీనికి ఈక్వల్ అయింది. దేనికి లిమిట్ n tends to infinity to t1 plus t2 plus so on plus tn by n plus l అని వచ్చింది. మనం ఏం చెప్పాలి ఈ వాల్యూ ఈక్వల్ టు l అని చెప్పాలి. అంటే అడిషనల్ గా ఏంటి వచ్చింది మనకి ఇక్కడ
ఇక్కడ మనకి అడిషనల్ గా ఏంటి వచ్చిందంటే లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ t1 ప్లస్ t2 ప్లస్ సో ఆన్ ప్లస్ tn బై n అన్నది అడిషనల్ గా వచ్చింది. అంటే ఈక్వల్ టు l కదా చెప్పాలి. l అన్నది ఆల్రెడీ వచ్చింది, ఈ టర్మ్ అడిషనల్ గా వచ్చింది. అంటే ఏం చెప్పాలి, ఈ టర్మ్ ని మనం ఏం చెప్పాలంటే 0 అని చెప్పాలి. ఏ టర్మ్ ని, లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ t1 ప్లస్ t2 ప్లస్ సో ఆన్ ప్లస్ tn బై n వాల్యూ ఎంత అవుతుందంటే 0 అయిపోయింది అనుకో. అప్పుడు ఈ వాల్యూ అంతా దేనికి ఈక్వల్ అవుతుందంటే ఈ l కి ఈక్వల్ అవుతుంది. అందువల్ల ఈ టర్మ్ అంతా ఏం చెప్పాలంటే 0 అని చెప్పాలి. అదే రాసుకుంటాం. ఇప్పుడు మనం ఏం చెప్పాలి, నౌ వి ప్రూవ్ దట్ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ టు t1 ప్లస్ t2 ప్లస్ సో ఆన్ ప్లస్ tn బై n ఈక్వల్ టు 0 అని చెప్పాలి. బై కన్వర్జెంట్ డెఫినిషన్ ప్రకారం దీని అర్థం ఏంటి, ఇదంతా దేనికి కన్వర్జెంట్ అవుతుందంటే 0 కి. అంటే ఏంటి, t1 ప్లస్ t2 ప్లస్ సో ఆన్ ప్లస్ tn బై n ఇస్ కన్వర్జెన్స్ టు 0 అని. కన్వర్జెంట్ డెఫినిషన్ ప్రకారం Sn కన్వర్జెంట్ అయితే ఏంటి రాస్తాం, మాడ్యులస్ ఆఫ్ Sn మైనస్ L కన్వర్జెంట్ అయితే Sn మైనస్ L లెస్ దాన్ ఎప్సిలాన్ రాస్తాం. ఇదంతా దేనికి కన్వర్జెంట్ అవుతుందంటే 0 కి కన్వర్జెంట్ అవుతుంది. కాబట్టి మనం ఏం చెప్పాలి, నౌ వి ప్రూవ్ దట్ ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు n such that మాడ్యులస్ ఆఫ్ t1 plus t2 plus so on plus tn by n minus 0 less than epsilon for all n greater than equal to m అని చెప్పాలి. ఇది 0 కన్వర్జెంట్ అవుతుందని చెప్పాలంటే ఏం చెప్పాలి, మాడ్యులస్ ఆఫ్ t1 plus t2 plus so on plus tn by n minus 0 less than epsilon for all n greater than equal to m అని చెప్పాలి. అందువల్ల ఇది తీసుకుంటాం. నౌ మాడ్యులస్ ఆఫ్ t1 plus t2 plus అవర్ కన్వీనియంట్ మిడిల్ టర్మ్స్ కూడా రాస్తాం. అంటే t1 plus t2 plus so on tm ఈ మధ్యలో ఏమవుతుందంటే tm ప్లస్ 1 ప్లస్ సో ఆన్ tn ఉంటుంది మైనస్ 0 హోల్ బై n. ఇప్పుడు ఎంత అవుతుంది, ఈ 0 అంటే వాల్యూ లేదు కదా, అంటే ఇది ఏమవుతుంది, 0 తీసేస్తే ఇంకేంటి వస్తుందంటే సింపుల్ గా మనకి t1 ప్లస్ t2 ప్లస్ t2 ప్లస్ tm ప్లస్ 1 ప్లస్ సో ఆన్ tn బై n వచ్చింది. దీన్ని స్ప్లిట్ చేసాం అంటే మనం సెపరేట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవుతుందని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఇది ఏమవుతుందంటే మాడ్యులస్ ఆఫ్ t1 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ t2 ప్లస్ సో ఆన్ మాడ్యులస్ ఆఫ్ tm ప్లస్ మాడ్యులస్ ఆఫ్ tm ప్లస్ 1 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ tn. ఇక్కడ ఏమవుతుందంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం ఇంత గుర్తుంచుకోమని చెప్పాను కదా, ఏంటి సెట్ మాడ్యులస్ ఆఫ్ tn ఇస్ కన్వర్జెన్స్ టు 0 అయితే ఏమవుతుందంటే మాడ్యులస్ ఆఫ్ tn is లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ టు tn ఈక్వల్ టు 0 అవుతున్నప్పుడు సెట్ tn is కన్వర్జెన్స్ 0 అయితే మాడ్యులస్ ఆఫ్ tn లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎప్సిలాన్ బై 2 ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు m వచ్చింది స్టార్టింగ్ లో. అలాగే సెట్ సీక్వెన్స్ tn is కన్వర్జెన్స్ టు 0 అయితే ఏంటి అవుతుంది, సీక్వెన్స్ tn is బౌండెడ్ అవుతుంది. సీక్వెన్స్ tn బౌండెడ్ అయితే ఏంటి చెప్పాం, మాడ్యులస్ ఆఫ్ tn లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు k ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n అని చెప్పాం. సీక్వెన్స్ tn అన్నది బౌండెడ్ అవుతున్నప్పుడు ఏం చెప్పాం, మాడ్యులస్ ఆఫ్ tn లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు k ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n అని చెప్పాం. సీక్వెన్స్ tn ఇస్ కన్వర్జెన్స్ టు 0 అయితే ఏం చెప్పాం, మాడ్యులస్ ఆఫ్ tn మైనస్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎప్సిలాన్ బై 2 ఫర్ ఆల్ n గ్రేటర్. ఇక్కడ 0 అన్నది రాయలేదు. అంటే ఏమవుతుంది, m కంటే ఎక్కువ అవుతున్నప్పుడు మాడ్యులస్ ఆఫ్ tn వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎప్సిలాన్ బై 2 అవుతుంది. మిగతా రిమైనింగ్ వాల్యూస్ అన్నోటికి ఏమవుతుందంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు k అవుతుంది. m కంటే ఎక్కువ అంటే అర్థం ఏంటి, n వాల్యూ మనకి n కంటే ఎక్కువ అంటే ఏమవుతుంది, m ప్లస్ 1 m ప్లస్ 2 అవుతున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఎప్సిలాన్ బై 2 వస్తుంది. మిగతా వాల్యూస్ ఎక్కడ నుండి మనకు t1 t2 సో ఆన్ tm వరకు అయితే ఏమవుతుందంటే k అవుతుంది. ఈ టూ డెఫినిషన్ ఉపయోగించడం కోసం ఇక్కడ ఏం రాసామంటే ఒక టర్మ్ tm వరకు tm ప్లస్ 1 సెపరేట్ చేసాం. అంటే ఇక్కడ ఏమవుతుంది, t1 t2 సో ఆన్ tm m కంటే ఎక్కువ అవుతున్నప్పుడు మాత్రమే ఎప్సిలాన్ బై 2 అవుతుంది. అంటే ఏమవుతుంది, మాడ్యులస్ ఆఫ్ tm ప్లస్ 1 కి ఎప్సిలాన్ బై 2 అవుతుంది. మాడ్యులస్ ఆఫ్ tm ప్లస్ 2 కి ఎప్సిలాన్ బై 2 అవుతుంది. అప్ టు ఎక్కడ వరకు, n వరకు మాడ్యులస్ ఆఫ్ tm కి ఏమవుతుంది అంటే ఎప్సిలాన్ బై 2 అవుతుంది. అంటే m కంటే తక్కువ టర్మ్స్ అంటే ఏమవుతుంది, tm కి tm మైనస్ 1 tm మైనస్ 2 అప్ టు సో ఆన్ t1 వరకు దేనికి ఈక్వల్ అవుతుంది అంటే మనకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు k అవుతుంది. అందువల్ల మాడ్యులస్ ఆఫ్ tn ప్లస్ లో k1, మాడ్యులస్ ఆఫ్ t2 ప్లస్ లో k సో ఆన్ మాడ్యులస్ ఆఫ్ tm ప్లస్ లో k రాసాం. మాడ్యులస్ ఆఫ్ tm ప్లస్ 1 అన్నది ఎప్సిలాన్ బై 2 అయింది, మాడ్యులస్ ఆఫ్ tm ప్లస్ 2 ఎప్సిలాన్ బై 2 అయింది, అలా అప్ టు మాడ్యులస్ ఆఫ్ tn ఎప్సిలాన్ బై 2 అయింది. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ నుండి t1 t2 tm ఎన్ని టర్మ్స్ ఉన్నాయంటే 1 2 3 సో ఆన్ m టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ k ఎన్ని ఉన్నాయంటే m టైమ్స్ ఉన్నాయి. 2 టైమ్స్ ఉందనుకో 2k అని రాస్తాం.
అలా m టైమ్స్ ఉన్నాయి బట్టి ఇది ఏమవుతుందంటే మనకి ఇది mk అవుతుంది అన్నమాట. ఈ వాల్యూ అంతే అవుతుందంటే mk అవుతుంది. టోటల్ t1 నుండి టోటల్ ఎన్ని ఉన్నాయంటే n లోంచి ఎన్ని తీసేస్తున్నాం, m తీసేస్తున్నాం. m తీసేస్తే రిమైనింగ్ ఎన్ని ఉన్నట్టు అంటే మొత్తం n లోంచి m తీసేస్తే ఎన్ని ఉంటాయంటే n మైనస్ m టర్మ్స్ ఉంటాయి. t1 నుండి t వరకు m టర్మ్స్ ఉంటాయి. tm ప్లస్ 1 నుండి tn వరకు ఎన్ని టర్మ్స్ ఉంటాయంటే మనకి n మైనస్ m టర్మ్స్ ఉంటాయి. అంటే ఇక్కడ k ఎన్ని ఉన్నాయంటే మనకి k ప్లస్ k అన్నది ఏమవుతుందంటే mk బై n అని రాసాం. ఎప్సిలాన్ బై 2 ఎన్ని ఉన్నాయంటే మనకి ఇవి m తీస్తాం బట్టి రిమైనింగ్ ఎప్సిలాన్ బై 2 ఎన్ని ఉన్నాయంటే m మైనస్ m n మైనస్ m అన్నమాట. n మైనస్ m ఇంటూ ఎప్సిలాన్ బై 2. ఈ n అన్నది రెండోటికి ఉంటుంది కదా, mk బై n, ఇది n మైనస్ ఎప్సిలాన్ బై 2 బై n రాసాం. ఇది mk బై n యాజ్ ఇట్ ఈజ్ రాసాను. ఇదేమవుతుంది n పైకి వెళ్ళేసరికి దాని రెసిప్రోకల్ 1 బై n అవుతుంది కదా, అంటే n మైనస్ m ఇంటూ ఎప్సిలాన్ బై 2n అవుతుంది. అంటే ఇప్పుడు ఈ వాల్యూ కంటే ఖచ్చితంగా మనకి mk బై n ప్లస్ n మైనస్ m బై 2n n మైనస్ m బై n ఇంటూ ఎప్సిలాన్ బై 2 కంటే ఎప్సిలాన్ బై 2 వాల్యూ అన్నది పెద్ద ఉంటుంది. అందువల్ల mk బై n ప్లస్ ఎప్సిలాన్ బై 2 అని రాస్తాం. అంటే ఇప్పుడు మనకి ఏంటి వచ్చింది, మాడ్యులస్ ఆఫ్ t1 ప్లస్ t2 ప్లస్ so on tm ప్లస్ tm ప్లస్ 1 ప్లస్ tn హోల్ బై n లెస్ దాన్ mk బై n ప్లస్ ఎప్సిలాన్ బై 2 అన్నది వచ్చింది. ఇప్పుడు మనం ఒక వాల్యూ చూస్ చేస్తున్నాం. చూస్ p belongs to n such that mk by n less than epsilon by 2 for all n greater than or equal to p అని చెప్పాం. ఇది మనం చూస్ చేసుకున్నాం. ఇక్కడ వరకు మీరు ఏం చేస్తారంటే నీట్గా స్క్రీన్ షాట్ తీసుకొని నోట్ చేసుకోండి. దీని కంటిన్యూషన్ మనకి ఏంటి వచ్చింది, చూస్ p belongs to n such that mk by n less than epsilon by 2 for all n greater than equal to p అని వచ్చింది కదా. అంటే ఏంటి వస్తుందంటే మనకి మాడ్యులస్ ఆఫ్ t1 ప్లస్ t2 ప్లస్ so on ప్లస్ tn హోల్ బై n లెస్ దాన్ ఎంత వచ్చింది మనకి ఎప్సిలాన్ బై 2. ఈ వాల్యూ ఏమంటున్నాం, mk బై n కంటే ఏమవుతుంది ఎప్సిలాన్ బై 2 పెద్ద వచ్చి ఒక p వాల్యూ చేసుకున్నాం కదా, ఎప్సిలాన్ బై 2 ప్లస్ ఎప్సిలాన్ బై 2 అని వచ్చింది. అంటే ఇప్పుడు ఏంటి వస్తుంది, ఇంప్లైస్ మాడ్యులస్ ఆఫ్ t1 ప్లస్ t2 ప్లస్ so on ప్లస్ tn బై n లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2 ప్లస్ ఎప్సిలాన్ బై 2 ఎంత అవుతుంది, 2 ఎప్సిలాన్ బై 2 2 క్యాన్సిల్ అయిపోతే ఎప్సిలాన్ అని వచ్చింది. అంటే దీని అర్థం అంటే మాడ్యులస్ ఆఫ్ t1 ప్లస్ t2 ప్లస్ so on ప్లస్ tn బై n ఏ లేదంటే -0 లెస్ దాన్ ఎప్సిలాన్ అని చెప్పాం. అంటే మనం ప్రూవ్ చేయవలసింది చెప్పాం కదా, ఏం చెప్పాలి, మాడ్యులస్ ఆఫ్ t1 ప్లస్ t2 ప్లస్ so on ప్లస్ tn బై n -0 లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m అని చెప్పాం. ఇదంతా ఎప్పుడు సాటిస్ఫై అవుతుంది, ఫర్ ఆల్ m గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m అని. ఇది ఫర్ ఆల్ m గ్రేటర్ దాన్ ఈక్వల్ టు m కి కండిషన్ చెప్పాము. అంటే దీని అర్థం ఏంటి, ఇప్పుడు మనకి ఇక్కడ దీన్ని మనకి ఇక్కడ మనం p అనేది చూస్ చేసుకున్నాం కదా, n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు p చూస్ చేసుకున్నప్పుడు ఈ కండిషన్ అంతా n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు m కి సాటిస్ఫై అవుతుంది. అందువల్ల ఇక్కడ మనం ఏం తీసుకున్నాం అంటే సమ్ లెట్ m1 ఈక్వల్ టు మాక్సిమం ఆఫ్ m కామా p అని తీసుకున్నాం అనుకోండి. అప్పుడు రెండు కండిషన్లు సాటిస్ఫై దేనికి అవుతుందంటే సమ్, ఈ కండిషన్ n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు p కి సాటిస్ఫై అవుతుంది, ఈ కండిషన్ ఏమవుతుందంటే n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు m కి సాటిస్ఫై. రెండు కండిషన్లు దేనికి సాటిస్ఫై అని తీసుకున్నాం అంటే ఫర్. ఇక్కడ m1 సమ్ m కింద రాసుకున్నా మనకు ప్రాబ్లం లేదు. అంటే ఇది ఏమవుతుంది ఫైనల్ గా ఇక్కడ ఏంటవుతుంది, ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్ సమ్ m1 బిలాంగ్స్ టు n సచ్ దట్ మాడ్యులస్ ఆఫ్ t1 ప్లస్ t2 ప్లస్ so on ప్లస్ tn బై n -0 లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు m1 అనొచ్చు. మనం m1 రాసాం అక్కడ, మనకి m1 ఎగ్జిస్ట్ అయ్యింది, నో ప్రాబ్లం. ఇప్పుడు దాన్ని దీన్ని ఎలా రాస్తున్నాం, కన్వర్జెన్స్ సీక్వెన్స్ లో డెఫినిషన్ ఏంటి ఏంటి రాసుకోవచ్చు. దీన్ని సింపుల్ గా లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ టు t1 ప్లస్ t2 ప్లస్ so on ప్లస్ tn బై n అన్నది దేనికి కన్వర్జెంట్ అవుతుందంటే 0 కన్వర్జెంట్ అవుతుంది, ఈక్వల్ టు 0. లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ టు t1 ప్లస్ t2 ప్లస్ so on tn బై n ఈక్వల్ టు 0. దీన్ని తీసుకొచ్చి ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. మనకి ఈక్వేషన్ 1 తెలుసు కదా, ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుండి ఏంటి తెలుసు మనకి,
ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఏంటి తెలుసు లిమిట్ n టెండ్స్ టు t1 ప్లస్ t2 ప్లస్ 1 ఫ్రమ్ ఈక్వేషన్ 1 మళ్ళీ రాస్తున్నాను అక్కడ ఫ్రమ్ ఈక్వేషన్ 1 అంటే పూర్తిగా ఏంటి లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ టు s1 ప్లస్ s2 ప్లస్ 1 ప్లస్ sn బై n ఈక్వల్ టు లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ టు t1 ప్లస్ t2 ప్లస్ 1 ప్లస్ tn బై n ప్లస్ l అన్నది వచ్చింది. ఈ ఈక్వేషన్ 1 ఇదంతా ఏంటి ఈక్వేషన్ 1 లో లిమిట్ n టెండ్స్ టు t1 ప్లస్ t2 ప్లస్ 1 ప్లస్ tn బై n ఈక్వల్ టు 0 వాల్యూ ఇందులో రాసాం అనుకోండి ఎంత అవుతుంది ఇది ఈ వాల్యూ 0 అయిపోతుంది బట్టి 0 ప్లస్ l అంటే 0 ప్లస్ l అంటే ఎంత అవుతుంది సింపుల్ గా l అవుతుంది అంటే దేర్ఫోర్ దాని మీనింగ్ ఏంటి దేర్ఫోర్ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ టు s1 ప్లస్ s2 ప్లస్ 1 ప్లస్ sn బై n ఈక్వల్ గా ఎంత వచ్చిందంటే l వచ్చింది. అంటే ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ టు sn ఈక్వల్ టు l అని తీసుకొని మనం ఏం ప్రూవ్ చేసామంటే లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ టు s1 ప్లస్ s2 ప్లస్ 1 ప్లస్ sn బై n ఈక్వల్ టు l అని చెప్పాం. ఇది థియరం. ఈ థియరంలో ఒక డిఫైన్ అయితే మాత్రం మనం గుర్తుంచుకోవాలి ఆ డిఫైన్ అంటే డిఫైన్ tn ఈక్వల్ టు sn మైనస్ l ఫర్ ఆల్ n ఈక్వల్ టు m అని తీసుకొని దీంట్లో మనం ఏ డెఫినిషన్ చూపినా బౌండెడ్ సీక్వెన్స్ మనం ఎప్పుడైతే మన sn ఈక్వల్ టు tn మైనస్ l అని తీసుకున్నామో దాని నుండి ఏమవుతుందంటే మనకి tn అన్నది కన్వర్జెన్స్ టు 0 అన్నది వస్తుంది. tn కన్వర్జెంట్ అయితే కన్వర్జెన్స్ డెఫినిషన్ రాస్తాం మళ్ళీ అదే కండిషన్ tn కన్వర్జెంట్ అయితే అది అవుతుంది బౌండెడ్ సీక్వెన్స్ అని తీసుకొని ఆ బౌండెడ్ సీక్వెన్స్ డెఫినిషన్ రాసుకొని మనం ఈ థియరం ప్రూవ్ చేస్తాం. ఓకే ఇది నీట్ గా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని నోట్ చేసుకోండి.